సాముదినా వాడు చెప్పేది నిజమా? అదే నాకు అర్థం కావట్లేదు. అంటే శ్రీనివాస్ గారు ఇంకా రారా? నో, నీ పెళ్లి శ్రీనివాస్తోనే జరుగుతుంది. పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. పద్మ త్వరగా రావే. ఇవన్నీ నేను చూసుకుంటాను కదా. పద పద. అమ్మా రాజశ్రీ, మొత్తానికి పద్మ పెళ్లి పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించే వరకు వచ్చిందనమాట. పెళ్లి కూడా ఇట్టే జరిగిపోతుంది పెద్దమ్మా. రోజులు చూస్తుండగానే గడిచిపోతాయి. 2015 వెళ్ళి 2016 లాగా ఇది అంతే. ఆ చెల్లి అక్క వజ్రం వెళ్ళిపోయినట్టేగా. ఇప్పుడే అలా వెళ్ళింది. మరి రాహుకాలం అదిగో అలా వెళ్ళింది. ఆ అమృత గడియలు వచ్చినట్టేగా. ఇప్పుడే ఆటోలో వచ్చాయి. ఏంటి చెల్లి తిక్క తిక్క సమాధానాలు చెప్తున్నావు? అబ్బే అదేం లేదక్క, నువ్వు అడిగా నేను చెప్తున్నాను అంతే. అదేం కాదులే. పద్మ పెళ్ళంటే నీకు వెటకారంగా ఉంది. కాదు, వికారంగా ఉంది. ఏంటి అక్క, నువ్విలా ప్రతిదీ అడగటం వికారంగా ఉంది అంటున్నాను. పెళ్ళంటే ఆషామాషి విషయమా? పెళ్లి పనులు ప్రారంభించడానికి, పసుపు దంచడానికి మంచి చెడు చూసుకోవద్దా ఏంటి? అక్క, పంతులు గారు మంచి ముహూర్తం అని చెప్పాకే కదా ఈ పసుపు దంచే కార్యక్రమం పెడుతున్నాం. ఆ విషయం తెలిసి కూడా వర్జం వెళ్ళిపోయిందా, రాహుకాలం పోయిందా, అమృత గడియలు వచ్చాయా, ఇలా అడిగితే ఎలా అక్క చెప్పు? అది కాదు చెల్లి. మీరిద్దరు ఇలా వాదించుకుంటూ ఉంటే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఉండండి ప్రారంభించేదా. వెళ్ళు. పెద్దమ్మా, అందరికంటే పెద్దవాళ్ళు మీరు. ముందు మీ చేతుల మీదుగా పసుపు కొమ్ములు వేయండి. ఆగండి. ఏ అమెరికా పిల్ల, శుభమాంటూ పసుపు కొమ్ములు వేస్తుంటే ఆగమంటావేంటి? జస్ట్ అ మినిట్ పెద్దత్త, ప్లీజ్ వెయిట్. చెల్లి, నీ అమెరికా కోడలు ఎందుకు ఆగమందో? ఏమోనక్క, నాకేం తెలుసు. మా పద్మ పెళ్లికి విఘ్నాలు కలిగించాలని ఎవరైనా కుట్ర పన్నట్లేదు కదా. ఆ అవసరం ఎవరికుంటుందక్క? రా రామమ్మ, కమ్. రామమ్మ. ఏమిటి? ఏంటమ్మా? ఇక్కడి నుంచో. ఇదేంటి ఈ టైంలో ఈవిని తీసుకొస్తుంది? ఈవిడ రాకూడదు కదా. అలా చూస్తావేంటమ్మమ్మా? పద్మావదన పెళ్లి గ్రాండ్ గా జరగాలని దీవిస్తూ ఈ కార్యక్రమాన్ని నీ చేతుల మీదుగా స్టార్ట్ చేయి. నానమ్మ, మాకెవరికి రాని ఆలోచన సాముదినకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని నువ్వే మొదలు పెట్టాలి. నేనా? నువ్వు కాక ఇంకెవరు మొదలు పెడతారు? పద్మ, మూర్ఖంగా మాట్లాడుకో. ఈ పిల్ల అత్తం తీసుకురావటం, నువ్వు ఆ పిల్లకి వంత పడటం రెండూ తప్పే. ఇందులో తప్పే ఉంది పెద్దత్త. అమెరికా నుంచి వచ్చిన పిల్లవి. ఈ పద్ధతులన్నీ నీకు తెలియవు, మాట్లాడుకో. అమ్మా, తను కాదు, నేను చెప్తున్నాను. నా పెళ్లి నానమ్మ చేతుల మీదుగానే జరగాలి. నానమ్మ లేని ఏ శుభకార్యమైనా నాకు అవసరం లేదు, నేను ఒప్పుకోను అని ముందే చెప్పాను కదా. ఇదెక్కడ గోలే? ఇందులో గోలే ఉందమ్మా. నా పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలనుకోవడం నా తప్పేం కాదు కదా. అయినా నాకేమైనా ఇది కావాలి అది కావాలి అని నేనేమైనా గొంతమ్మ కోరికలు ఏమైనా కోరానా? నానమ్మ ఉంటే చాలు అన్నాను, అంతే కదా. నీకెలా చెప్తే అర్థమవుతుంది?
అవ్వా ఇదెక్కడ చూద్దాం. గొప్పవాళ్ళ ఇళ్లలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అంటారు. అది ఇదేనేమో. బాగా చెప్పావు పిన్ని. భర్త పోయిన ఆడవాళ్ళు శుభకార్యం చేయడం ఏంటి, విడ్డూరం కాకపోతేను.